2026 జనవరి 26న భారత్ తన 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్లో అద్భుతమైన సైనిక పరేడ్తో దేశ గౌరవాన్ని, అంతర్జాతీయ దౌత్యాన్ని ఒకే వేదికపై చాటిచెప్పింది. ఈ వేడుకలకు యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్లు సంయుక్తంగా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇది భారత్, యూరోపియన్ యూనియన్ సంబంధాల్లో ఒక కీలక ఘట్టంగా నిలిచిందని చెప్పొచ్చు. ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళులర్పించిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది వేడుకలకు అధ్యక్షత వహించారు. ఈసారి వేడుకలు భారీ ఎత్తున, కన్నుల పండుగగా జరిగాయి. దీని ద్వారా భారత్ అంతర్జాతీయంగా పెరుగుతున్న స్థాయిని స్పష్టం చేసింది. తన రక్షణ సామర్థ్యాలు, గొప్ప సాంస్కృతిక వారసత్వం, అభివృద్ధి విజయాలను ప్రపంచ దేశాల ముందు ప్రదర్శించింది. ఇద్దరు యూరోపియన్ యూనియన్ సీనియర్ నాయకులు కలిసి ఈ గౌరవాన్ని అందుకోవడం ఇదే మొదటిసారి. ఈ EU నేతల హాజరు భారత్, యూరోపియన్ కూటమి మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంత బలపడుతోందో తెలియజేసింది. జనవరి 27న ఒక సమగ్ర వ్యూహాత్మక ఎజెండాను ఆమోదించాలని కూడా చూస్తున్నారు. People often ask how this channel puts out content like this so consistently. And honestly, I'm not doing the heavy lifting manually. I'm using Helios. It's the AI engine we built to handle the impossible parts of creation. It is literally the power behind what you just watched. If you want that kind of speed and quality at your fingertips, don't just watch AI build the future, start building it yourself. Helios is finally open to the public. Check the link in the description and go bring the heat. రిపబ్లిక్ డే పరేడ్లో భారతదేశం యొక్క ఆధునిక సైనిక శక్తిని, రక్షణ రంగంలో సాధించిన ప్రగతిని అద్భుతంగా ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణి వ్యవస్థలు, సూర్యాస్త్ర రాకెట్ లాంచర్ సిస్టమ్, ఇంకా శక్తివంతమైన మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ అర్జున్ వంటి అధునాతన ఆయుధాలు ప్రత్యేకంగా నిలిచాయి. మే 2025లో జరిగిన ఆపరేషన్ సింధూర్ అనే సైనిక ఆపరేషన్లో ఉపయోగించిన ఆయుధ వ్యవస్థలను త్రివిధ దళాల శకటం ద్వారా మనకి చూపించారు. దీనిలో S-400 ఉపరితలం నుంచి గగనంలోకి దూసుకెళ్లే క్షిపణి వ్యవస్థ నమూనాలతో పాటు DRDO అభివృద్ధి చేసిన హైపర్సోనిక్ గ్లైడ్ క్షిపణి LRASM నమూనాలని కూడా ప్రదర్శించారు. ఇక కొత్తగా ఏర్పాటైన 2 యూనిట్లు కూడా ఈ పరేడ్లో తమ తొలి ప్రదర్శన ఇచ్చాయి. అందులో ఒకటి అక్టోబర్ 2025లో ఏర్పాటు చేసిన భైరవ్ లైట్ కమాండో బెటాలియన్. ఇది ఒక ప్రత్యేక దాడి పదాతిదళ యూనిట్. ఇంకొకటి శక్తిబాన్ రెజిమెంట్. ఇది అధునాతన డ్రోన్, కౌంటర్ డ్రోన్, లోయిటర్ మ్యూనిషన్ వ్యవస్థలతో అనుసంధానించబడిన ఆర్టిలరీ యూనిట్. చివరగా భారత వైమానిక దళం రాఫెల్, సుకోయ్, MiG-29 విమానాలతో గగనతలంలో ఒక ప్రత్యేకమైన సింధూర్ ఫార్మేషన్ ఫ్లైఓవర్ని చేసి ఈ పరేడ్కి మరింత శోభను తెచ్చింది. ఈ అద్భుతమైన సైనిక ప్రదర్శనతో పాటు మన భారతదేశపు గొప్ప సాంస్కృతిక వైవిధ్యాన్ని, సుదీర్ఘ చరిత్ర వారసత్వాన్ని కూడా ఈ పరేడ్ చూపించింది. దాదాపు 2500 మంది కళాకారులు దేశంలోని ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం నుంచి వచ్చి ఈ అద్భుతమైన ప్రదర్శనకు మరింత శోభను తెచ్చారు. వందేమాతరం 150 సంవత్సరాలు అనేది ఈ వేడుకల ప్రధాన థీమ్. బంకిం చంద్ర చటర్జీ గారు రచించిన వందేమాతరం జాతీయ గీతం స్ఫూర్తితో దీన్ని రూపొందించారు. స్వాతంత్ర్య పోరాటంలో ఈ గీతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సుమారు 10,000 మంది ప్రత్యేక అతిథులు ఈ కార్యక్రమానికి వచ్చి కర్తవ్యపథ్ మీదుగా సాగిన 30 శకటాల ప్రదర్శనను వీక్షించారు. ఈ 30 శకటాల్లో 17 వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవి కాగా మిగిలిన 13 వివిధ ప్రభుత్వ మంత్రిత్వ శాఖల నుండి వచ్చాయి. ప్రతి శకటం భారతదేశపు గొప్ప వారసత్వాన్ని, సాధించిన అభివృద్ధిని ప్రతిబింబించేలా రూపొందించారు. ఇలాంటి సాంస్కృతిక ప్రదర్శనలు, జాతీయ విజయాల కలయిక దేశ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. ఇది భారతదేశ సాంస్కృతిక కొనసాగింపును, ఆధునిక అభివృద్ధిని మరోసారి చాటిచెప్పింది. పరేడ్లో ఒక ప్రత్యేకమైన ఘట్టం దేశం లింగ సమానత్వానికి, సంస్థల ఆధునీకరణకు ఎంత కట్టుబడి ఉందో స్పష్టంగా తెలిపింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ CRPF లో అసిస్టెంట్ కమాండెంట్గా ఉన్న 26 ఏళ్ల సిమ్రాన్ బాలా, 140 మందికి పైగా ఉన్న పూర్తి పురుషుల CRPF దళానికి నాయకత్వం వహించారు. ఏప్రిల్ 2025లో ఈ దళంలో చేరిన బాలా, గణతంత్ర దినోత్సవ పరేడ్లో ఇలాంటి దళానికి నాయకత్వం వహించిన జమ్మూ కాశ్మీర్లోని రాజౌరీ జిల్లా నుండి వచ్చిన మొదటి మహిళా అధికారినిగా చరిత్ర సృష్టించారు. ఆమె నాయకత్వం దేశ పారామిలిటరీ దళాల్లో మహిళలకు లభిస్తున్న అవకాశాలు, వారి పురోగతిని సూచించడంతో పాటు సమాజంలో ఒక సానుకూల చర్చకు దారి తీసింది. ఈ కీలకమైన భాగస్వామ్యం దేశంలోని అన్ని సంస్థల్లో అందరినీ కలుపుకుపోవడానికి, సమాన అవకాశాలు కల్పించడానికి జరుగుతున్న పెద్ద మార్పులను స్పష్టంగా చూపించింది. దేశంలో ప్రగతి, సాధికారత అనే సందేశాన్ని మరింత బలంగా చాటిచెప్పింది. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దౌత్య, సైనిక,
సాంస్కృతిక రంగాల్లో చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఆంటోనియో కోస్టా, ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ముఖ్య అతిథులుగా యూరోపియన్ యూనియన్ అగ్రనేతలు హాజరవ్వడం భారత్, EU వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని స్పష్టంగా చాటింది. జనవరి 27న సమగ్ర వ్యూహాత్మక ఎజెండా ఆమోదానికి రంగం సిద్ధమైంది. ఈ దౌత్యపరమైన సంబంధాలు, ప్రస్తుతం జరుగుతున్న భౌగోళిక రాజకీయ మార్పుల మధ్య భారత్ను కీలక అంతర్జాతీయ శక్తిగా నిలబెడుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ ఆయుధ వ్యవస్థల బహిరంగ ప్రదర్శన, భైరవ్ బెటాలియన్, శక్తిబాన్ రెజిమెంట్ వంటి కొత్త యూనిట్ల ఇవన్నీ భారతదేశ రక్షణ సామర్థ్యాలు, సాంకేతిక పురోగతిని చాటి చెప్పాయి. దీనివల్ల జాతీయ భద్రత, ప్రాంతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ ఎంత సిద్ధంగా ఉందో స్పష్టంగా కనిపించింది. అంతేకాకుండా వందేమాతరం 150 ఏళ్లు అనే థీమ్ చారిత్రక ప్రాధాన్యతను నేటి జాతీయ అస్తిత్వంతో ముడిపెట్టి సాంస్కృతిక జాతీయతాభావాన్ని మరింత పెంపొందించింది. సైనిక ప్రదర్శన, అంతర్జాతీయ దౌత్యం, సాంస్కృతిక వారసత్వం, ప్రతీకాత్మక ప్రాతినిధ్యం ఇలా అన్నింటి కలయికగా సాగిన ఈ బహుముఖ వేడుక 2026 గణతంత్ర దినోత్సవానికి పెద్ద ఎత్తున ప్రజా ఆసక్తిని కలిగించి ట్రెండింగ్లో నిలిచేలా చేసింది. I hope you got some value out of this video. And if you're sitting there thinking you want to build something like this yourself, you don't have to start from scratch. I built Helios to give creators an unfair advantage. It takes the heavy lifting out of the process so you can focus on the ideas. It's exactly what I use, and now it's available for you too. The link is in the description. Don't just watch the future, go build it with Helios. I'll see you in the next one.